అతను నిజంగా ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు అనుకోండి, మళ్ళీ ప్రజల మనసు గెలుచుకుని ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నవాడు, బుర్ర బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడు? 5 ఏళ్ళు పరిపాలన చేశాను, ప్రజలు చీకొట్టారు నన్ను, 151 సీట్లతో గెలిపించిన జనం నన్ను 11 సీట్లు పడగొట్టారు, అడ్రస్ లేకుండా పోయాను, నేను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అప్పుడు ఏం జరుగుతున్నావు? నేను తప్పు చేశాను, నా వైఖరి మార్చుకుంటాను, ఈసారి ప్రజారంజకంగా పరిపాలిస్తాను, ప్రజలకు అనుకూలంగా పరిపాలిస్తానని చెప్పాలి. నేను అమరావతి విషయంలో నేను పొరపాటు చేశాను, మహిళా రైతుల్ని విచక్షణారహితంగా హింసించాము, నాకు తప్పు అయిపోయింది, క్షమాపణ కోరుకుంటున్నాను. ఇక 3 రాజధానుల నాటి ముదనష్టపు ఆలోచన చేయను, పోలవరాన్ని సత్వరం పూర్తి చేసి ఒకవేళ నేను వచ్చినప్పుడు పూర్తి అయిపోయింటే ఇంకా బాగా జరిగేలా చూసి చేస్తాను. అరాచకాలకు తెగబడను, మా కార్యకర్తలు ఎవరో కూడా సౌమ్యంగా ఉంటారు, బూతులు మాట్లాడరు, ఇలాగ వాళ్ళని ఒప్పించి ప్రజల్ని రావాలి. మరి అతను ఏం చేస్తున్నాడు? అమరావతి మావిగన్ను ఇలాంటి మాట్లాడుతున్నాడు, పోలవరం కొట్టుకుపోద్ది అన్నట్టు చెప్పిస్తున్నాడు, పొట్టేళ్ళు తలనరికినట్టు నరికేస్తామంటున్నాడు. ఇలా మీరు ఎవరన్నా పెట్టుబడిదారులు వచ్చారా మీ సంగతి చూద్దాం జైల్లో పెడతానంటున్నాడు. ఇవన్నీ దీని అర్థం ఏంటి? మీరు నాకు ఓటు వేస్తే ఏంటి, అనవసరం నేను పిచ్చిన కొడుకులా ఉంటానని చెప్తున్నాడు.